శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధు ప్రాజెక్టు పరిశీలకులు వింజమూరు విజయ్ కుమార్ ఆచార్య పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలోని శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధు ప్రాజెక్టు పరిశీలకులు వింజమూరు విజయ్ కుమార్ ఆచార్య పాల్గొని మాట్లాడుతూ, ధనుర్మాసంలో భక్తులు విష్ణు సహస్ర నామాలతో పాటుగా తిరుప్పావై పాశురాలను పఠించేందుకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. గోదాదేవి స్వయంగా రచించిన ఈ పాశురాలు తమిళంలో ఉంటాయని తెలిపారు. ఎక్కువగా మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సహాయపడమని, భగవంతుణ్ణి ఆరాధించమని సూచిస్తాయని పేర్కొన్నారు. మొదటి 5 పాశురాలు తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తే, ఆ తరువాత పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. చివరి పాశురంలో గోదాదేవి తన గురించి తెలియజేస్తూ తాను విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలను తాను రచించి పాడానని చెబుతూనే, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని, ముక్తాయిస్తుందని తెలిపారు. అనంతరం కాలనీ కమిటీ సభ్యులు తితిదే పరిశీలకుడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుప్పావై ప్రవచకులు సంపన్ ముడుంబై, పవన్ కుమార్ ఆచార్య, అర్చకులు వేదాంతం నరసింహాచార్యులు, చక్రి, కాలనీ అధ్యక్షుడు వేముల సాయి కుమార్, వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.